స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత చాలామందికి అయితే మార్కులు అయితే పెరగడం జరిగింది, దాంతో కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది. సో ఇప్పుడైతే ఇంతకుముందు వీడియోలో అయితే చాలా వరకు అన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నాం, కాకపోతే చాలామందికి అయితే అర్థం కాలేదు. సో ఇన్ డీటెయిల్గా ఇప్పుడు వచ్చేసి టీజీటీ, పీజీటీ, తర్వాత ఎస్ఏ, తర్వాత ప్రిన్సిపల్ పోస్టులలో, తర్వాత ఎస్ఏలో మెయిన్గా వచ్చేసి లాంగ్వేజెస్, దాంతోపాటు సబ్జెక్ట్స్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఎంత కట్ ఆఫ్ ఉంటే జాబ్ వస్తుందో చూద్దాం. సో నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ పెరిగిన వాళ్ళకి 80+ స్కోర్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళని వేల లెక్క పెట్టవచ్చు. సో జిల్లాల వారీగా చూసుకుంటే కొన్ని మంచి కాంపిటీషన్ ఇచ్చే జిల్లాల్లో మాత్రమే 80+ స్కోర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మిగతా జిల్లాలో మొత్తం నార్మల్గానే ఉన్నారు. చాలా వరకు యావరేజ్గా స్టూడెంట్స్ అందరూ స్కోర్ చేసింది 70 to 80 మధ్యనే. సో ఈ 70 to 80 మధ్యనే ఎవరికి జాబ్ వస్తుంది అనేది బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క రిజర్వేషన్ని బట్టి, ఆ రిజర్వేషన్లో ఉన్న పోస్టులని బట్టి, తర్వాత రోస్టర్ పాయింట్స్ని బట్టి పోస్ట్ అనేది డిసైడ్ అవుతుంది. సో అంతవరకు మాత్రం మనం ఓన్లీ అంచనాలు మాత్రమే వేయగలం. ఇంతవరకు ఇంత కట్ ఆఫ్ వస్తే ఇంత జాబ్ వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పబోయే కట్ ఆఫ్ మార్క్స్, ఇప్పుడు నేనైతే స్కోర్ చెప్తున్నానో అది మీరు స్కోర్ చేసి ఉంటే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది. మొత్తం 3,36,305 అప్లికేషన్లకి మొత్తం వచ్చేసి 3,12,450 మంది రాశారు. సో పర్పస్ వచ్చేసి 19 మెంబర్స్ వేకెన్సీ ఉన్నారు. సో ఇందులో కూడా ఎవరైతే కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేశారో లాస్ట్ ఒక 7 ఇయర్స్, దాదాపు డిఎస్సి 7 ఇయర్స్ తర్వాత పడింది. సో అందుకని చెప్పేసి కాంపిటీషన్ హెవీగా ఉంది, మార్క్స్ కూడా చాలా హై స్కోర్ అనేది కొంతమంది హై స్కోర్ చేయడం జరిగింది. సో ఇందులో మీకు 3 లక్షల మంది రాస్తే 3 లక్షల మంది ఎవరికి కూడా కాంపిటీషన్ రారు. వీళ్ళందరూ ఏంటంటే నోటిఫికేషన్కి ముందు వచ్చి రాసిపోయేటోళ్ళు మాత్రమే. సో ఇందులో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల చాలామంది ఎక్స్పీరియన్స్ కలిగిన వారు ఎగ్జామ్ రాయడం వల్ల వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఏదైతే మనం ప్రశ్నపత్రాలలో మనం ఏదైతే ప్రశ్నలు ఉంటాయో ఆ ప్రశ్నలకి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఆన్సర్లు ఉంటాయి ప్రతిసారి. సో ఆ కన్ఫ్యూజన్ని చాలా క్లియర్గా హ్యాండిల్ చేయగల ఎక్స్పీరియన్స్ అనేది ఈ ఏజ్డ్ పర్సన్స్కి ఉంటుంది, మామూలుగా యంగర్ పర్సన్స్ తోటి పోల్చుకుంటే. దానివల్ల వచ్చేసి చాలా వరకు బెనిఫిట్ అనేది వాళ్ళు ఎప్పుడో వాళ్ళ ప్రాక్టీస్ ఆల్రెడీ టీచర్ పోస్ట్లో ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయడం, వాళ్ళ ప్రాక్టీసే అది కాబట్టి కట్ ఆఫ్ అనేది చాలా వరకు పెరుగుతుంది. హై మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీకు కాంపిటీషన్ వచ్చేసి దాదాపు ఒక పోస్ట్కి వచ్చేసి 5 లేదా 6 మంది మాత్రమే గట్టిగా పోటీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అది కూడా కొన్ని జిల్లాల్లో వచ్చేసి 80+ హై కట్ ఆఫ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పర్టికులర్ వీడియోలో వచ్చి టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులో సెకండరీ గ్రేడ్ అసిస్టెంట్స్లో వచ్చేసి మెయిన్గా వచ్చేసి లాంగ్వేజెస్ గురించి మాట్లాడాను. లాంగ్వేజెస్లో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఎంత కట్ ఆఫ్ ఉంటే ఈ రిజర్వేషన్ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, బీసీలో ఉన్న ఇతర కేటగిరీలు కానీ, ఓపెన్ కట్ ఆఫ్ కానీ ఎంత ఉంటుంది లాంగ్వేజెస్కి, తర్వాత సబ్జెక్ట్స్కి ఏ విధంగా ఉంటుంది, లాంగ్వేజ్ కానీ సబ్జెక్టులకి కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది రిజర్వేషన్ పరంగా అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, వినండి. ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఏవైతే 700+ వేకెన్సీస్ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాళ్ళు ఎవరైతే యావరేజ్గా 72+ లేదా 70+ స్కోర్ చేసిన వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే. సో మ్యాక్సిమం ఎవరైతే 700 పోస్టుల కంటే ఏదైతే డిస్ట్రిక్ట్లో పోస్టులు తక్కువ ఉన్నాయో 700 కంటే తక్కువ వాళ్ళు వచ్చేసి జాబ్ వచ్చే అవకాశం అనేది మెయిన్గా వాళ్ళ యొక్క రిజర్వేషన్కు ఉన్న పోస్టులు, తర్వాత రోస్టర్ పాయింట్స్ ప్రకారంగా అప్పటి వరకు మాత్రం చెప్పలేము. ఎందుకంటే కాంపిటీషన్ అనేది 70 to 80 మధ్యలో ఉన్న రిజర్వేషన్ కేటగిరీలో చాలామంది అభ్యర్థులు ఇప్పుడు నార్మలైజేషన్ తర్వాత ఇంతకు ముందుకు 68, 65 ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్గా వచ్చేసి 2, 3, 4, 5 ఎవరికి అట్లా నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ అనేవి పెరగడం వల్ల డైరెక్ట్ వచ్చేసి 70కి వచ్చారు, 69, 70+లో పడ్డారు. సో 70 to 80 మధ్యలోనే స్కోర్ అనేది చాలా హెవీగా ఉంది, 80+ చాలా తక్కువ ఉంది. అందుకని చెప్పేసి 700+ పోస్టులు ఉన్న వాళ్ళకి 70+ స్కోర్ చేసిన వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఎవరైతే 700 బిలో పోస్టులు ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం డేంజర్ జోన్లో ఉన్నట్టే చెప్పుకోవాలి మనమైతే. ఇక్కడ వచ్చేసి మొత్తం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి 7,725 ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్స్ వచ్చేసి 6,371. ఇదంతా మీకు తెలిసిందే. మీకు ఐడియా కోసానికి ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేసాను, మీరు ఒకసారి చూసుకోండి. తక్కువ ఉన్నాయైతే ప్రిన్సిపల్ పోస్టులు ఓన్లీ 52 ఉన్నాయి. ఇక్కడ టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు ఏవైతే ఈ పోస్టులు ఉన్నాయో వీళ్ళు పీజీటీకి అయితే టెట్ అయితే అవసరం లేదు. టీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో ఖచ్చితంగా ఓసీ, బీసీ అయితే 60 మార్క్స్ వచ్చి ఉండాలి, లేదా ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే 50 మార్క్స్ వచ్చి ఉండాలి. ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్. ఎవరైతే ఇందులో స్కోర్ చేశారో, ఎవరైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళే ఇందులో వచ్చేసి పీజీటీలో కానీ, టీజీటీలో కానీ, ప్రిన్సిపల్ పోస్ట్లో కానీ మినిమం
ఎవరైతే ఒక కట్ ఆఫ్ అయితే మనం ఓపెన్ కట్ ఆఫ్ అయితే 70+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక రిజర్వేషన్ సైడ్ వచ్చేసి 50+ ప్లస్ ఆర్ మైనస్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అవుతుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వరకు మాత్రం 60 అటు ఇటు ఇంతకు ముందుకు మనం చెప్పుకున్నట్టయితే 58 అలా కూడా ఉండొచ్చు. కాకపోతే బేస్డ్ ఆన్ రిజర్వేషన్ ఇప్పుడు కట్ ఆఫ్ అనేది పెరగడం వల్ల ఈ మనకు ఒక ఏ అయితే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయో అవి కూడా మనకు పెరిగినట్టు ఉంటాయి. సో ఓవరాల్గా అందరికీ మార్క్స్ పెరగడం వల్ల ఇక్కడ కట్ ఆఫ్ కూడా పెరిగినట్టుంది. ఇంతకుముందు మనం చెప్పుకునేది ఏంటంటే దానికి కొంచెం స్లైట్గా బిఫోర్ ఉంటుండే, కాకపోతే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి కొంచెం అటు ఇటు ఒక 2-3 మార్క్స్ మనం ఏదైతే మిడిల్ ఇండికేషన్ ఇచ్చినామో ఆ మిడిల్ ఇండికేషన్స్కి ఇటు 2 మార్క్స్ తప్ప అంతకంటే డిఫరెన్స్ అయితే ఎక్కువ ఉండదు. సో ఇందులో వచ్చేసి లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకుంటే లాంగ్వేజెస్ అనేది ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. 75+ మనం ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళు మాత్రం 68 అటు ఇటు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే బీసీ రిజర్వేషన్ ఉన్నారో వాళ్ళైతే 70+ స్కోర్ చేసిన వాళ్ళకి ఈ లాంగ్వేజెస్ తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఇందులో మాత్రం ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మిగతా ఏవైతే ఈ సోషల్ సైన్స్ కానీ బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ ముఖ్యంగా మ్యాథ్స్ వచ్చేటానికి 80+ ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉంది. సో ఇవన్నీ ఏంటంటే పర్టికులర్గా ఇంత కట్ ఆఫ్ వస్తుందని చెప్పడానికి అయితే రాదు. అందుకని చెప్పి ఎవరు వీడియోస్ కూడా చేయరు. ఎందుకంటే ఆ పర్టికులర్ పోస్ట్కి ఆ పర్టికులర్ రిజర్వేషన్ కాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో మీ డిస్టిక్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో దాన్ని బట్టి మాత్రమే సో డిసైడ్ అవుతుంది. కాబట్టి మినిమం అయితే ఇప్పుడు ఓవరాల్గా ఏదైతే సర్వేల ప్రకారం ఎవరైతే మెంబర్స్ ఎవరైతే గూగుల్ ఫామ్ ఫిల్ చేసి డేటా ఇచ్చారో దాని ప్రకారం మ్యాథ్స్ అయితే ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి ఖచ్చితంగా 80+ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అయినా ఒకవేళ బీసీ రిజర్వేషన్ బీసీ ఎవరైతే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి 75+ లేదా 75+, 74, 73 ఇట్లా ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బీసీలో ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఆ కేటగిరీలో జాబ్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అనేది ఈసారి కొత్తగా యాడ్ అయింది, లాస్ట్ టైం నోటిఫికేషన్కి అయితే ఈడబ్ల్యూఎస్ లేదు. ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి ఓసీలో ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి చాలా వరకు బెనిఫిట్ అనమాట. ఇందులో వచ్చేసి వీళ్ళకి 76, 78 అట్లా స్కోర్ చేసినా కూడా మ్యాక్సిమం జాబ్ వచ్చాయి. ఇక సోషల్ సైన్స్ వచ్చేసి మ్యాక్సిమం అనేది చాలా తక్కువ మంది స్కోర్ ఎవరైతే రేంజ్ చేశారో మామూలుగా అన్ని వేరే పోస్టులు అయితే 70 to 80 ఈ రేంజ్లో స్కోర్ చేస్తే సోషల్ సైన్స్ మాత్రం 67 to 77, 78 ఈ మాత్రం ఉంది. సో ఎవరైతే 68 to ఈ 10 డిజిట్స్ మధ్యలోనే చాలామంది స్కోర్ చేశారు. చాలామంది మీరు కామెంట్లలో కూడా చూసినప్పుడు సోషల్ సైన్స్ స్కోర్ వచ్చేసి ఎవరు కూడా ఒక 80+ కానీ 78+ కానీ ఎవరు చెప్పట్లేదు, మ్యాక్సిమం చెప్పట్లేదు సర్వేల ప్రకారం అయితే. సో బేస్డ్ ఆన్ సోషల్ సైన్స్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి మినిమం ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి 75 ఉంటుంది. సో ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీగా మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే దాన్ని బట్టేసి మీకు బీసీ కట్ ఆఫ్ కానీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కట్ ఆఫ్ కానీ ఉంటుంది. ఇది సేమ్ ఇదే బయాలజీ ఫిజిక్స్ కూడా తక్కువ కట్ ఆఫే ఉంటుంది. ఎవరికైనా ఒకసారి ఓపెన్ కట్ ఆఫ్ అనేది తగ్గింది అంటే ఆటోమేటిక్గా వచ్చేసి మీకు రిజర్వేషన్ పరంగా అట్లా కూడా చెప్పలేము. రిజర్వేషన్ పరంగా ఒకవేళ మీరు రోస్టర్ పాయింట్లో ఉన్నప్పుడు మీకు తక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా మీ వంతు అంటే నెక్స్ట్ లిస్ట్లో మీరే ఉన్నప్పుడు మీకు జాబ్ రావచ్చు. సో దానివల్ల పర్టికులర్ నెంబర్ అయితే మనం ఏదైతే చెప్పలేము, అందాజ మాత్రమే చెప్పగలుగుతాం. ఎస్జిఎల్టీలో అయితే ఖచ్చితంగా 80+ ఓపెన్ కట్ ఆఫే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ టెట్లో చాలామంది హై స్కోర్ పర్ఫామ్ చేశారు. వాళ్ళ యావరేజ్ స్కోర్ వచ్చేసి 15 అబోవ్ ఉంటుంది. మామూలుగా 13 to 17 మధ్యలో చాలామంది స్కోర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో డిఎస్సిలో ఒక 55 మార్క్స్ అనేది వచ్చినా కూడా ఇక్కడ టెట్లో వచ్చేసి 15 మార్క్స్ ఉన్నా కూడా 70 మార్క్స్ అయిపోతున్నాయి. ఒకవేళ డిఎస్సిలో 60 మార్క్స్ గెయిన్ చేసి టెట్లో ఒక 15 మార్క్స్ ఉన్నా కూడా 75 అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ ఈ గ్యాప్లో ఇందులో వచ్చేసి 75 to 90 మార్క్స్ స్కోర్ చేసే ఛాన్సెస్ కూడా చాలామంది ఉన్నాయి. అంటే చాలామంది మనం చూడగలుగుతాం. పర్టికులర్ డిస్టిక్లో అయితే మినిమం 80+ కూడా స్కోర్ చేసే చాలామంది ఉన్నాయి. ఆల్రెడీ చాలామంది కూడా వాళ్ళు చెప్తున్న అభ్యర్థులు ఏదైతే డేటాని గూగుల్ ఫామ్లో ఫిల్ చేసిన ప్రకారం చాలామందికి ఎస్జిటీలో మాత్రం మనం 75 to 90 మధ్యలో స్కోర్ని చాలామందిని చూస్తాం. దీనివల్ల ఓపెన్ కట్ ఆఫ్ 80+ ఉంటుంది, ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది. అందులో ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉందో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 78, 79 ఇటు అటు వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా బీసీ ఏబిసిడిఈ వీళ్ళకైతే మ్యాక్సిమం మెంబర్స్ స్కోర్ చేసిన దీన్నే కాబట్టి 75కి అటు ఇటు 75కి ఏదైతే ఉందో 75 ఇక్కడ 75 ఉంది. 75కి అటు ఇటు ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉన్నట్టే జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 68, 67, 71
ఇలా ఈ రేంజ్‌లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. మీకొచ్చిన ఇప్పుడు ఏదైతే స్కోర్ ఉందో, ఆ స్కోర్ మీకు ఇప్పుడైతే మార్క్స్ కలిసినాయో అవతల అందరికీ మార్క్స్ కలిసాయనమాట. దీనివల్ల కట్ ఆఫ్ అనేది ఎక్కువుంటుంది. మీకు ఏదైతే మీకు నిజంగా జాబ్ ఎప్పుడొస్తుంది అని మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, మీకు ఫస్ట్ మీ పోస్ట్, మీ డిస్ట్రిక్ట్‌కి మీరు అప్లై చేసిన పోస్ట్‌కి ఎంతమంది అప్లై చేశారు? మీకున్న రిజర్వేషన్ ఏంది? తర్వాత రోస్టర్ పాయింట్స్. ఈ మూడిటిని కాలిక్యులేట్ చేసుకొని జాబ్ వస్తుందా? లేదా? అనేది మాత్రం చెప్పగలుగుతాం. ఎవరైనా చెప్పగలరు. ఎవ్వరు కూడా చెప్పలేరు. ఈ మూడిటిని బేస్ చేసుకొని అంచనా వేయగలుగుతారు గానీ, ఇంత కట్ ఆఫ్ వస్తే వస్తుంది అని మాత్రం చెప్పలేరు. అందుకే ప్రతి ఒక్కరు ఎవరికి ఎంత స్కోర్ వచ్చినా సరే, ఈ రేంజ్‌లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హోప్ పెట్టుకోండి. ఎందుకంటే ఎవరి అదృష్టం ఏ విధంగా ఉందో కూడా తెలవదు. ఎంత కష్టపడి చదివినా ఆవగింజంత లక్ అనేది ఉండాలి. అదృష్టం. ఆవగింజంత అదృష్టం లేకపోతే చాలా కష్టం. సో, ఇప్పుడు ఆ అదృష్టం అనేది చాలా మందికి నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా యాడ్ అయింది. సో, ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినా, ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరైతే హోప్ పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఎవరి అదృష్టం ఎట్లుందో సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది.